నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. 8/17/26 అకార్డింగ్ టు న్యూమరాలజీ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం దానికి పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ఉగాది తర్వాత ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందో మనం అనుకోవచ్చు అంటారు. సో ఈరోజు ఉగాది నుంచి 8/17/26 నంబర్లో పుట్టిన వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? సో చాలామందికి ఒక పెద్ద అపోహ, 8లో పుట్టినా, 17లో పుట్టినా, 26లో పుట్టినా నా బిడ్డలు శని ప్రభావం వల్ల డౌన్ అయిపోతారు, కష్టాలు పడతారు, బాధల్లోకి వెళ్తారు. సో నేను ఒకసారి తిరుపతిలో ఆఫీస్లో ఉన్నప్పుడు, తిరుపతి అంజిమేడ ఆఫీస్లో ఉన్నప్పుడు నెల్లూరు నుంచి ఒక కాల్ వచ్చింది నాకు. డెలివరీ 3 days 4 days, అబ్బాయి 17th పుట్టాడు. సో నేను అంజిమేడలో ఉన్నాను తెలుసుకున్నా, అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో 100 మంది నా క్లయింట్స్ ఉన్నారు. డెలివరీ అయ్యి 3 days అయింది. 4th day నేను అక్కడ ఉన్నాను తెలిసి కార్ వేసుకు వచ్చేసింది ఆమె. ఆఫీసర్కి వచ్చి ఓన్ ఏడుస్తుంది. ఏందమ్మా అంటే, మా అబ్బాయి 17th పుట్టాడు సార్. అసలు ఎందుకు వచ్చావు తల్లి నువ్వు రెస్ట్ తీసుకోకుండా? నార్మల్ డెలివరీ అయ్యేది సార్, ఏం కాలేదు, బాగున్నాను. మా అబ్బాయి 17లో పుట్టాడు, ఇదేమన్నా దోషమా? 17th పుడితే శని ప్రభావంలో ఉంటారంట, బాధలు పడతారంట. 13న పుట్టినోళ్ళు ప్రెసిడెంట్లు అయినారు, వైస్ ప్రెసిడెంట్లు అయినారు. 17th పుట్టిన ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు 17 September. సో ఆమె వచ్చిన టైంలో కూడా ఆయనే ప్రైమ్ మినిస్టర్. అప్పుడు కూడా అంతకుముందు 5 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఛాయ్వాలా నుంచి ఎలా ఎదిగారు? ఆ ఎదిగే శక్తి 17th లేకపోతే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారా? సో చిన్న చిన్న వేషాలు వేసుకున్న రవితేజ 26న పుట్టారు ఆయన. ఈరోజు ఎంత పెద్ద స్టార్ అయ్యారు. మన రీసెంట్గా చిరంజీవి గారితో పాటు చేసి 100 కోట్లు దాటి, సో చెప్పాలంటే ఎన్నో హిట్లు రవితేజ గారివి. సో ఓన్ సెల్ఫ్ టాలెంటెడ్ లైక్ చిరంజీవి, స్వయం కృషితో పైకి వచ్చిన హీరోల్లో రవితేజ గారు కూడా ఒకరు కదా. ఆయన కూడా 26న పుట్టారు. మళ్ళీ మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సో ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా పైకి రావాలంటే సొంత టాలెంటే. ఇంట్రడ్యూస్ చేసేవరకే తల్లిదండ్రులు, సంస్థలు అన్నీ, కానీ పెద్ద పెద్ద హీరోలు చేసిన దాసనారాయణ గారు కొడుకు ఏమైనారు అంటే వాట్ ఎల్ యూ ఇస్, ఎవరు తక్కువ కాదు, అందరికి టాలెంట్ ఉంటుంది. ఆ పేరుకు మ్యాచింగ్ పేరు ఉంటే వాళ్ళకి తిరుగు ఉండదు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. సో 8/17/26న పుట్టిన వాళ్ళకి చక్కటి పేరు ఇవ్వగలిగితే వాళ్ళు ఆకాశం హద్దుగా రెచ్చిపోతారు. వాళ్ళకి పేరు, కీర్తి, డబ్బు అనేది 8 అంటేనే డబ్బు అని అర్థం, డబ్బు వస్తుంది అని అర్థం. సో 8లో పుట్టిన పేరులో 8 నంబర్ ఉన్న చాలామంది 8లో లెటర్స్లో పేరు పెడతారు. సార్ 8 అక్షరాలు ఉన్నాయి సార్ పేరు, మా అబ్బాయి పేరులో, మాకొద్దు సార్. సో భారతదేశానికి 1980లో వరల్డ్ కప్ ఇచ్చిన కెప్టెన్ కపిల్ దేవ్ ఎన్ని అక్షరాలు? సో ఎక్కడికి పోవాలంటే అందరూ ప్యారడైజ్ అంటారు. ప్యారడైజ్ బిర్యానీ కాదు, స్వర్గం అని. అది 8 letersే. సో ప్రపంచంలో నేను చూసిన టాప్ పర్సనాలిటీస్ అందరూ కూడా 8 letersలో ఉంటారు. 8 letersలో పేరున్న వాళ్ళకి డబ్బు బాగా సిద్ధిస్తుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఫిజికల్లీ, మెంటల్లీ. సో నేను ఇప్పుడు 8లో పుట్టిన సిరీస్ కొన్ని పేర్లు. సో మనం వీళ్ళందరూ ఎవరిని మర్చిపోలేం. 8లో పుట్టిన, 17లో పుట్టిన, 26లో పుట్టిన, ఒక్కొక్కరు క్వాలిటీస్ ఒక్కొక్కలాగా ఉంటాయి. బట్ వీళ్ళందరూ కూడా అదృష్టవంతులే. సో ఫస్ట్ 8th Julyలో పుట్టిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో ఆయన లేరన్న విషయం చాలామంది బాధపడుతున్నప్పటికీ, గుండెల్లో ఆయన ఇంకా ఉన్నప్పటికీ, ఆయన చేసిన మంచి పనులు అందరి గుండెలో ఇంకా నిలిచిపోయినాయి. ఆయన ఒక లేరు, అదొకటే మనకు బాధ. సో మనతో జీవించినట్టే. సో 8న పుట్టినారు ఆయన. సో పాదయాత్రలో జనాల్ని ఆకర్షించారు. 2 సార్లు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. చాలామంది ఎక్కడ పోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు వీళ్ళ పేర్లు నిలిచిపోయినాయి. ఎందుకంటే వీళ్ళు మంచి పనులు చేశారు జనాలకి. ఆయన 8న పుట్టారు. 17th పుట్టిన ఎంజీఆర్. సో ఆయన కర్ణాటకలో పుట్టి అక్కడ బతకలేక చెన్నైకి వచ్చారు. రాష్ట్రంగా వచ్చి చిన్న చిన్న పనులు చేసుకొని, చిన్న చిన్న వేషాలు వేసుకొని చిన్నగా హీరో అయ్యి, అక్కడ ప్రజల గుండెల్లో హీరో అయ్యి, సీఎం అయ్యి, ఆయన చనిపోయినా కూడా ఇప్పుడు కూడా 2 ఆకలి గుర్తుకే జనాలు ఓట్లేస్తున్నారంటే మ్యాక్సిమమ్. చాలా టర్మ్స్ ఇటు మారి కరుణానిధి ఒకసారి ఆయన ఒకసారి గెలిచినప్పటికీ ఆయన బతుకున్నందుకు ఆయనే సీఎం. సో ఎంజి రామచంద్రన్ గారి పేరులో కూడా ఆయన 17 January పుట్టారు. ఆయన పేరులో 41 నంబర్, 41 అంటే 5. 17 February పుట్టిన కేసీఆర్ గారు, ఆయన పేరులో 14 నంబర్, 14 అన్న మళ్ళీ 5. సో ఈ 17th పుట్టిన వాళ్ళందరూ మ్యాక్సిమం మొండేవాళ్ళు, గట్టివాళ్ళు, పట్టుదల ఉన్నవాళ్ళు,
వీళ్ళు భవిష్యత్తుని ముందే నిర్ణయించుకుంటారు. వీళ్ళు 20 ఏళ్ళ ముందు, మామూలుగా మనమైతే వారం నెల రోజులు ప్లాన్లు వేసుకుంటాము, వీళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళ ముందు ప్లాన్లు వేసుకునేవాళ్ళు. ఈ 17th పుట్టినవాళ్ళు. సో 17th మార్చ్ సిఎన్ అన్నాదురై, కరుణానిధి గారికి ఎంజీఆర్ ఇద్దరు గురువు ఆయన. సో ఆయన 2 years సీఎంగా ఉండి చెన్నైకి అనారోగ్యంతో ఆయన చనిపోవడం జరిగింది పెద్ద వయసులో. బట్ ఆయన కూడా ఈజ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. 17th మార్చ్. సో 17th పుట్టారు మార్చ్ పునీత్ రాజ్ కుమార్. సో కర్ణాటకలో ఇప్పుడు కూడా ఆయన ఫోటోలు పెడితే సినిమాలు ఆడతాయి. షార్ట్ లివ్డ్, బట్ ఈజ్ ఎ వెరీ వెరీ హీల్ బి రిమెంబర్డ్ ఫర్ నెక్స్ట్ 100 years ఆల్సో. ఆయన చేసిన మంచి పనులు అంటే మనిషి ఎంతకాలం జీవిస్తాడని కాదు, వాళ్ళు మంచి పనులు నిలిచిపోతాయి 17th పుట్టిన వాళ్ళు. సో 17th ఏప్రిల్ మై ఫాదర్ నెహ్రూ. సో బీహెచ్ఎల్లో డీజెంగా ఉండి ఎవరైనా కూడా రిస్క్ తీసుకొని ఇలా న్యూమరాలజీ లాంటి ఫీల్డ్లోకి జాబ్ వదిలేసి, పెద్ద జాబ్ ఆయన ఆల్మోస్ట్ అన్ని యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళి వచ్చారు. ఆయన బీహెచ్ఎల్ తరపున జర్మనీ, ఫ్రాన్స్, యూరోప్ అన్ని కంట్రీస్కి వెళ్ళి ఇక్కడ 110 kV కరెంట్ డిజైనర్ అనమాట ఆయన. ఇక్కడ ఆయనకి ప్రమోషన్ లెటర్ ఇలా ఇస్తే నెక్స్ట్ అవర్ పేరు రిజైన్ లెటర్, నేను న్యూమరాలజీ చేసుకోవాలి అని. సో నేనైతే ఆయనలాగా అలా రిజైన్ చేసి ఉండు, అలా అంత పెద్ద పొజిషన్లో పెద్ద జాబ్లో ఉండి. బట్ ఇది సేమ్ స్టోరీ నాకు రిపీట్ చేశారు. నేను సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ఉంటే నాతో మా ఫాదర్ కొట్లాడి నాతో మాట్లాడక నేను 5 years గవర్నమెంట్ జాబ్లో ఉండి నాన్నగారి వల్ల గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది. సో ఈరోజు నేను రిజైన్ చేయకుండా ఉంటే ఒక జిల్లా హెడ్గా ఉండాలి, ఇంకో 5-6 yearsలో స్టేట్ హెడ్గా ఉండాలి. సో న్యూమరాలజీ పవర్ వల్ల ఐ వాస్ ఫోర్స్ టు రిజైన్. బికాస్ నేను డాక్టర్గా 10 మందికి మేలు చేయొచ్చేమో, ఒక న్యూమరాలజీగా లక్షల మందికి మేలు చేయడానికి ఇది దారి చూపిస్తుంది. సో 17th పుట్టిన చాలామంది, ఐ థింక్ కౌంట్లెస్ పీపుల్, దేర్ ఆల్ వెల్ టాలెంటెడ్ పీపుల్. సో 17th సెప్టెంబర్ నరేంద్ర మోడీ గారు. సో ఆయన ఛాయ్ వాలని స్టార్ట్ అయిన ఎవరన్నా గ్రాఫ్ ఎక్స్పెక్ట్ చేయగలమా? ట్రెమెండస్ గ్రాఫ్. చాలా మొండివాడు, పట్టుదల ఉన్నవాడు, దేశ భద్రత ఎక్కడ కాంప్రమైజ్ లేదు. సో ఏం చేసినా ఇట్ ఈస్ ఫర్ ద కంట్రీస్ బెనిఫిట్. సో వెరీ వెరీ స్ట్రాంగ్ లీడర్. ఇలాంటి లీడర్స్ రేర్గా దొరుకుతారు మనకు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఇండియా ఇస్ ప్రొడ్యూస్. చాలామంది బెస్ట్ ఉన్నారు, ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ క్లాస్. సో 26 మన్మోహన్ సింగ్, ఆయన కూడా సెప్టెంబరే. ఈయనకన్నా ముందు 2 సార్లు ఆయన ఉన్నారు. సో 26న పుట్టిన వాళ్ళు 2 చంద్రప్రభ వాళ్ళు కొంచెం సాఫ్ట్గా ఉంటారు. ఈ 1-7 ఏంటంటే 1 లీడర్షిప్ క్వాలిటీ, 7 కేతు కలయిక నరేంద్ర మోడీ గారు. సో ఈ 8 సిరీస్లో పుట్టడం అంత అదృష్టం చెప్పండి. వీళ్ళ లక్కీ కలర్ బ్లాక్. సో లక్కీ స్టోన్ నీలం. ఈ స్టోన్ కూడా మోర్ దెన్ 3 carats వేసుకుంటే చాలా పవర్ ఉంటుంది. తక్కువ సైజ్ వేసుకుంటే పవర్ పనిచేయదండి. ఎక్కువ మనం వెయిట్ ఎక్కువ 80 kg అంటే 4 carats వేసుకోవాలి. సో వీళ్ళు ఎక్కువ అవాయిడ్ చేయాల్సిన కలర్ రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి. మ్యారేజెస్ మాత్రం ఈ 8, 17, 26లో అవాయిడ్ చేయండి. పుట్టుక అనేది దైవ నిర్ణయం, మ్యారేజ్ మాత్రం మన నిర్ణయం, మనం. సో ఎవరైనా సరే 8, 17, 26లో మ్యారేజ్ అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఐ సీన్ మోర్ దెన్ 60 to 70% ఆఫ్ people married in 8, 17, 26 going for divorces, unwanted quarrels, litigations. సో వీళ్ళకి లక్కీ నెంబర్ 8. సో వీళ్ళకి అన్లక్కీ నెంబర్ ఏది లేదు, కొంచెం 9 తగ్గించండి. అండ్ 8 పుట్టిన వాళ్ళకి పేరు కానీ చక్కగా ఇస్తే ఆకాశమే వాళ్ళకి హద్దు. సో మీ పిల్లల పేరులో అసలు వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా చెక్ చేసుకొని మీ పిల్లలకి మంచి అంటే మీరు పెట్టిన పేర్లు ఎప్పుడు నేను తొలగించాను, ఆ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా చేసే పని నా పని. సో నా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి లైఫ్ సాధించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చాలామంది ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే అది కూడా విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కానివ్వండి, లేదు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, లేదా మ్యారేజ్ డేట్ కానివ్వండి, సో రకరకాల ముహూర్తానికి సంబంధించింది కానివ్వండి, మీలాంటి వాళ్ళ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకునేటువంటి వాళ్ళు అండ్ ముహూర్తం పెట్టుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? సో మీకు మీ పేరులో బలం ఎంత ఉంది? సో మామూలుగా అయితే 37 months బ్యాక్ ఆఫీస్ డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇచ్చేవాడిని. సో కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి మార్చ్ 16 నుంచి ఆఫీస్ కంప్లీట్గా ఓపెన్ చేయట్లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 75 దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు కాబట్టి రాత్రింపగలు వర్క్ చేయాల్సింది కాబట్టి ఆఫీస్ ఇంకా ఓపెన్ చేయలేదు. అండ్ మాకు WHOలో మా తమ్ముడు ఉన్నాడు, సైంటిస్టు. సో అక్కడ నుంచి కూడా నాకు న్యూస్ ఏమంటే మళ్ళీ ఇండియాలో 4th wave వస్తుంది, H3N2 వైరస్ పెరుగుతుంది, మళ్ళీ కరోనా 4th wave ఉంటుంది. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ వేవ్స్ ఇన్ ద కమింగ్ ఇన్ ఏప్రిల్, మే, జూన్. సో అందుకే ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. ఆఫీస్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా రోజుకి 1000 మంది వస్తారు క్లయింట్స్ నాకు.
సో నేను అన్ని అపాయింట్మెంట్స్ కట్ చేసుకొని ఆన్లైన్లో ఐ గివింగ్ ఓన్లీ 10% ఆఫ్ ద అపాయింట్మెంట్స్ హు కమ్ టు ఆఫీస్, ఓన్లీ 10%. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోవాలి, మీరు ఎక్కడో ఉన్నా కూడా మీకు పర్ఫెక్ట్గా ఇవ్వాలి కాబట్టి ఎక్కువ మందికి ఆన్లైన్ ఇవ్వడం లేదు, లిమిటెడ్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. అది కూడా స్క్రీన్ చేస్తున్నాం ముందే. ఫస్ట్ మీకు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, కాలింగ్ నేమ్ నాకు వాట్సాప్ పెడితే అసలు కరెక్షన్ అవసరం లేదు, స్క్రీన్ చేసేస్తాను. ఆఫీస్ వరకు రాక్కర్లేదు, అపాయింట్మెంట్ అవసరం లేదు. బాగలేదన్న వాళ్ళకి మాత్రము అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తున్నాను. దెర్ బి వన్ టైం ఫీ 3,200 ఫర్ నార్మల్ అపాయింట్మెంట్. సో బాగాలేదన్న వాళ్ళు మాత్రమే అపాయింట్మెంట్ తీసుకోండి, బాగున్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోకండి. అప్పుడు మేము షెడ్యూల్ చేసి స్పెల్లింగ్ ఎలా ఉండాలి, ఏ నంబర్లో ఉండాలి, లెటర్స్ ఎన్ని లెటర్స్ అన్ని చెక్ చేసుకొని మీ పేరు ఇలా ఉండాలి, మీ లక్కీ నంబర్ ఇది, మీ లక్కీ కలర్ ఇది, మీ లక్కీ స్టోన్ ఇది, సంతకం ఇలా చేయాలి, యాజ్ పర్ గ్రఫాలు, ఇవన్నీ జాగ్రత్తలు మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీ పేరులో బలం తెలుసుకోవాలని వాళ్ళు, నా అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు రాసుకోండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే. సో మీరు వాట్సాప్ కాల్స్ చేయకండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేస్తే వీలుంటే నేను లేదా మా తమ్ముడు మీకు రిప్లైలు ఇస్తాం. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సో స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. వాట్సాప్ పెట్టినప్పటి నుంచి దయచేసి రిప్లై చెప్పకండి. చాలామంది ఏమంటే నైట్ 12-1 పెట్టి కూడా వీడియో కాల్స్, వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. అలా చేయకండి. ఆఫ్టర్ 9 ఎవరికి వాయిస్ ఇవ్వడం జరగదు. మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు ఇస్తున్నాము. మీరు వాట్సాప్ పెట్టినాక 24 అవర్స్లో రిప్లై వస్తుంది. వాట్సాప్ చేసేటప్పుడు మీరు మీ సమస్యలు పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ చాలామంది పేజీలు పెడుతున్నారు, పెట్టకండి. ఓన్లీ ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. కన్నడ వాళ్ళు కన్నడలో, తమిళ్లో, తెలుగు వాళ్ళు తెలుగులో పెడుతున్నారు. ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ పెట్టండి. ఎందుకంటే ఆ స్పెల్లింగ్ శ్రీరామ్ అనుకోండి, SRIRAM, SRE సతీష్ అంటారు. సతీష్లో SATISH, SATHISH ఇలా తెలియదు కాబట్టి ఫుల్ నేమ్ పెట్టండి. కాలింగ్ నేమ్ క్లియర్గా మెన్షన్ చేయండి. సో మేము ఆల్మోస్ట్ నేనైతే 37 lakhs క్లయింట్స్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది. నిఖిల్ సిద్ధార్థ్ మీ అందరికి హీరోగా తెలుసు. 9th క్లాస్లో మా క్లయింట్, ఆయన మా నాన్నగారి క్లయింట్. సో యడ్యూరప్పని మేము 2006లో, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి 2003లో ఆషాఢం పెలుగుడు సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కరెక్షన్ ఇవ్వడం జరిగింది. REDDE రెడ్డే అని ఇచ్చాము. ఆ తర్వాత ఆయన 10 సూపర్ హిట్ సినిమాలు, అధిరిందయ చంద్రం, టాటా బిర్లా నుంచి లాస్ట్ డమరుకం వరకు. ఇప్పుడు కంప్లీట్గా ఆయన రాజకీయాల్లో, రియల్ ఎస్టేట్లో ఉన్నారు. జగన్ గారు ఆయనకి మంచి పదవి ఇచ్చారు. ఆయనకి నవీస్ ఇన్ తిరుమలలో SVBCలో అనుకుంటా మంచి పదవిలో ఉన్నారు. సో నితిన్కి ఆఫ్టర్ ఇష్క్, బిఫోర్ ఇష్క్ మనం కరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో తమన్నాకి 2003లో, 2004లో అమీర్ ఖాన్కి AAMIR, సింగ్ ఇస్ కింగ్లో ఒక N యాడ్ చేసాం, క్రిష్ సినిమాలో ఒక R యాడ్ చేసాం, తులసి సినిమా 2006 రామానాయుడు గారికి ఒక H యాడ్ చేసి, ఇలా చెప్పుకుంటూ పోతే ల్యాక్స్ ఆఫ్ క్లయింట్స్ ఆర్ దేర్. ఎందుకు చెప్తున్నానంటే ఈ న్యూమరాలజీ అనేది ఓన్లీ టాప్ క్లాస్ పీపుల్గానే కాదు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని. సో నౌ ఆల్మోస్ట్ ఆల్ విలేజెస్లో కూడా మన క్లయింట్స్ ఉన్నారు. నాట్ ఓన్లీ AP, తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా మన క్లయింట్స్ 70 పైన దేశాల్లో. మీకు ఏం చేసినా కలిసి రాకపోతుంటే, కష్టపడినా ఫలితం రాకుండా ఉంటే, మంచికి వెళ్ళినా చెడు వస్తుంటే, హెల్త్ పాడవుతున్నా, తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నా, పేరులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, ఎవరి పుట్టుకల్లో రాంగ్ ఉండదండి. మీ పేరులో రాంగ్ నెంబర్ని పేరు మార్చను, నితిన్కి ఒక I యాడ్ చేసినట్టు, డైరెక్టర్ మురుగదాసులు ఏ తీసి O పెట్టినట్టు మీ పేరులో ఒక్క లెటర్ మారుస్తాను. సర్టిఫికెట్లు ఎలాంటి మార్పులు ఉండవు, చేయను. మీ ఇంటి మెయిన్ డోర్ నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మీకు రక్షణగా వస్తాయి, మిమ్మల్ని కాపాడుతాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. సో నా భాష చెప్పాలంటే పేరే మంత్రం, మంత్రం ఇచ్చుకుంటూ దైవబలం. మీ పేరులో చిన్ని మార్పు మీకు ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై ఎప్పుడైనా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి త్రూ ఆన్లైన్ కన్సల్టేషన్ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.